Hi, hello everyone. Welcome to my channel Prashanti Anime Creations. Please like, share and subscribe to my channel. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ అరటి చెట్టు ఇచ్చిన వరం. ఉత్తరపురం అనే గ్రామంలో రంగయ్య మరియు లక్ష్మమ్మ అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు. రంగయ్య రోజు ఉదయాన్నే ఎడ్ల బండి పైన అడవికి వెళ్ళి పండ్లు కోసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడు. ఆ పండ్లను లక్ష్మమ్మ ఊర్లోకి తీసుకువెళ్ళి రోజు అమ్ముకొని వస్తూ ఉండేది. దాంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవారు. అలానే పండ్లు అమ్ముకోవడానికి వెళ్తున్న ఒక రోజు అది ఈ రోజు కూడా తను పొద్దున్నే లేచి ఉదయాన్నే అన్ని పనులు చేసుకొని పండ్లు తీసుకొని ఊర్లోకి వెళ్ళింది. అలా అమ్ముతూ అమ్ముతూ వెళ్తూ ఉండగా అక్కడ అమ్మలక్కలు మాట్లాడుకునే మాటలు తను వింటుంది. పిల్లలు లేకపోయినా సరే ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు, వీళ్ళకి పిల్లలు అక్కర్లేదేమో, చూడు పొద్దు పొద్దున్నే లేచి వీధులలోకి పడొచ్చేసింది గొడ్డురాలు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం తను వినింది. తనకి చాలా బాధగా అనిపించింది. ఇంటికి వెళ్ళి వంట చేసుకుంటూ అదే ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది. నాకు అన్నీ ఇచ్చావు దేవుడా, మంచి భర్తని ఇచ్చావు, మంచి ఇల్లుని ఇచ్చావు, పిల్లల్ని ఎందుకు ఇయ్యలేదు, నన్ను ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నావు అని ఆలోచిస్తూ ఉండగా తనకు ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఎవ్వరు కనిపించలేదు. మళ్ళీ అలానే పిలుపులు వినిపిస్తాయి. 2 సార్లు అడుగుతుంది, ఎవరెక్కడా ఎవరెక్కడా ఎవరు పిలుస్తున్నారు అని. ఎవ్వరూ కనిపించకపోవడంతో తనే లేచి బయటికి వెళుతుంది. అక్కడే ఉన్న ఒక అరటి చెట్టు దగ్గర నుంచి పిలుపు వినిపిస్తున్నట్టుగా తనకు అనిపించింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అవును, నిజంగానే చెట్టు దగ్గర నుంచి పిలుపు వినిపిస్తుంది. ఈ చెట్టును ఎప్పుడు మా వాకిట్లో చూడలేదే, ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందా అని తనలో తానే అనుకుంటుంది. అప్పుడు చెట్టు అంటుంది, అమ్మా, నేను ఇక్కడే ఉన్న మాయ అరటి చెట్టుని, మీరెప్పుడు నన్ను చూడలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు బయట కనిపించను. అది నాకు ఒక శాపం ఉంది, దానివల్ల నేను బయటికి కనిపించను. నీ బాధ విని నిన్ను పిలిచాను. నా యొక్క అరటి పండ్లను నీకు ఇస్తాను, తీసుకువెళ్ళి తిను. నా అరటి పండు నీ కడుపులో బిడ్డయి పుడుతుంది అని ఆ చెట్టు చెప్తుంది. లక్ష్మమ్మ మాటలేవి నమ్మలేదు, కానీ తన పిల్లల మీద ఉన్న ఆశతో అరటి పండ్లు మటుకు తీసుకువెళ్ళి తింటుంది. అలా తింటూ తింటూ ఆమెకు మైకం వచ్చినట్టుగా అనిపించి పడిపోతుంది. అలా పడిపోగానే ఆమె భర్త రాంబాబు వచ్చి తన నిద్ర లేపి, ఏమైంది అలా పడుకున్నావు అని అడుగుతాడు. ఆమె చెబుతుంది, నాకు ఇలా మాయ అరటి చెట్టు కనిపించింది, పండు ఇచ్చింది, నాకు మైకం వచ్చినట్టు అనిపించి పడిపోయాను అని చెప్తుంది. రాంబాబు మటుకు ఆ మాటలేవి నమ్మలేదు. కానీ కానీ లక్ష్మమ్మ మీద ఉన్న నమ్మకంతో, సరేలే నువ్వు పడుకో, నీకేదో జ్వరం వచ్చినట్టుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అలా 1, 2, 3, 4, 12 నెలలు గడిచిన తర్వాత నిజంగానే మాయ అరటి చెట్టు ఇచ్చిన దీవెన ఫలించి రాంబాబు లక్ష్మమ్మలకి పండంటి బిడ్డ పుడతాడు. ఆ బిడ్డను తీసుకొని రాంబాబు లక్ష్మమ్మ ఇద్దరు కలిసి మాయ అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను చూపిస్తారు. వాళ్ళు చాలా సంతోషంగా ఆ బిడ్డను తీసుకొని ఊర్లోకి వెళ్తారు. అప్పుడు వాళ్ళని చూసి కుళ్ళుకున్న అమ్మలక్కవలే ఇప్పుడు, అమ్మో, మనం అన్నందుకే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా విని రాంబాబు లక్ష్మమ్మ చాలా సంతోషిస్తారు. Thank you for watching. Please like, share and subscribe to my channel.